హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది అండి. ఇప్పుడు మనం ఫస్ట్ హెయిర్ ప్యాక్ అయితే మందార పూలు మందార ఆకులతో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు సెకండ్ హెయిర్ ప్యాక్ అండి. ఇది నేను చెప్పాను కదా 1 by 1 హెయిర్ ప్యాక్స్ అయితే చూపిస్తానని. ఇప్పుడు రెండో హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి. ఇప్పుడు ఇది అవస్కింజల్ జెల్. నేను మా పాపకి ఒక దాంతోనే అయితే ఆపలేదని చెప్పాను కదండి. ఇలా నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క అదే ప్యాక్ అయితే వేసేదానండి. ఇప్పుడు అవస్కింజల్ ప్యాక్ అయితే చూపిస్తాను. ముందుగా ఒక కప్పు అవస్కింజలకి 4 కప్పుల వాటర్ తీసుకుని ఈ విధంగా బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఈ బాయిల్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం బాయిల్డ్ అయిపోయిందండి. ఫైనల్గా బాయిల్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచండి. ఎక్కువసేపు ఉంచకండి. జెల్ అనేది బాగా దగ్గరగా అయిపోయి మనకి స్ట్రైన్ అయితే అవ్వదు. మనం స్ట్రైన్ చేసుకోవడం చాలా ఇబ్బంది పడతాము. కొంచెం బాగా దగ్గరగా అయిపోద్దండి. ఇంక ఈ విధంగా ఉన్నప్పుడే కొంచెం జెల్ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని కొంచెం గబగబా చల్లారి పెట్టుకుని మనం తర్వాత ఈ జెల్ అనేది ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ సహాయంతో కానీ లేదంటే ఒక క్లాత్తో కానీ జెల్ అనేది మనం తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా, ఈ స్ట్రైనర్తో అయితే తీసుకునండి. తీయడానికి కూడా మనకు చాలా ఇబ్బంది అయితే అవుతుంది. కొంచెం గట్టిగా అయిపోద్ది జెల్ అనేది. ఇంక ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఒక డబ్బాలో వేసేసుకుని వీక్లీ ట్వైస్ అలాగా మనం హెయిర్కి అప్లై చేసేసుకుని హెయిర్ బాత్ అయితే చేసేస్తే సరిపోతుందండి. ఇంకా తర్వాత మనం ఈ జెల్ని ఒక స్కిన్కి కదండి, ఇది లోపలికి కూడా మనకి రకరకాలుగా తినడానికి కూడా తీసుకొచ్చింది. లడ్డు రూపంలో కానీ కారపొడి రూపంలో కానీ ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఈ విటమిన్ కూడా ఉంటుందండి. అలాగే ఇది చాలా రకాలుగా పనిచేస్తుంది. ఇక దీన్ని మనం ఒక జెల్ రూపంలోనే కాదండి స్కిన్కి కూడా వాడచ్చు. ఇది స్కిన్ని బాగా మెరిపిస్తుందండి. అలాగే ఏజ్ బార్ అవుతున్నప్పుడు మన స్కిన్ కూడా ముడతలు పడుతుంటుంది కదండి, దానికి కూడా ఇది చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుందండి. ఈ జెల్ ఒకసారి ప్రిపేర్ చేసుకుని మన స్కిన్కి ఫేస్కి ఇలా హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మనకి ఇది ఈ హెయిర్ ప్యాక్స్ అనేది మనం హెయిర్కి అప్లై చేయడమే కదండి, మనం లోపలికి కూడా హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలి. జ్యూసుల రూపంలో కానీ మనం తక్కువ కాస్ట్లోనే మంచిగా హెయిర్ అయితే పెంచుకోవచ్చండి. మరి ఎక్కువ కాస్ట్ కూడా పెట్టేయగలదు అన్నిటికి. మన ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం ఇలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చేసుకోవచ్చు. ఇక మనకు ఆ వీడియో కూడా ఒకసారి చేస్తానండి. ఇప్పుడు నా స్కిన్కి అయితే రాస్తున్నాను, చూస్తున్నారు కదా. ఈ విధంగా స్కిన్ కూడా చాలా మెరిపిస్తుందండి ఇది ఈ జెల్ అనేది వేసుకోవడం వల్ల. అటు హెయిర్కి ఇటు జుట్టుకి ఇటు చర్మానికి కూడా ఇది చాలా మంచిదండి. ఇక దీని లోపలికి ఫుడ్ రూపంలో కూడా తీసుకోవచ్చండి. మనం అవస్కింజల పొడి కింద చేసుకుని రోజుకో స్పూన్ తింటే చాలా మంచి అయితే చేస్తుందండి మన హెల్త్కి కూడా. ఇది అధిక బరువును కూడా తగ్గిస్తుంది. ఈ అవస్కింజలు అనేది మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఇస్తాయండి. ఇక ఈ జెల్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్న మిగిలిన ఈ పొట్టును కూడా మనం పాడేన అవసరం లేదండి. దాన్ని కూడా షాంపూ కింద తయారు చేస్తాను, చూపిస్తాను చూడండి. మనకి ఇంకా ఇందులో కూడా కొద్దిగా జెల్ అనేది ఇంకా ఉంటుందండి మన తీగా. ఇంకా దాంట్లో నేను ఒక స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు వాటర్ అయితే వేసుకుని ఇంకా దాన్ని కూడా షాంపూ కింద చేసేస్తానండి. ఇక దానికి కావాల్సినవి కుంకుడుకాయలు, శీకాకాయలు, మందారాకులు, మందార పువ్వులు, మెంతులు, ఉసిరి ముక్కలండి. ఇవన్నీ తీసుకున్నాను. ఇవి అన్నీ తీసుకుని షాంపూ కింద చేసుకుని ఒక బాటిల్లో వేసేసుకుని మనం ఎప్పుడు హెడ్ బాత్ చేస్తామో అప్పుడు కొంచెం తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొద్ది గోరువెచ్చగా చేసుకుని హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుందండి. నేనైతే ఇలాగే వీక్లీ వన్స్ ఇలా తీసేసుకుని ఒక బాటిల్లో వేసేసుకుంటానండి. వీక్లీ ట్వైస్ అయితే హెడ్ బాత్ అయితే చేస్తాము. ఇలా తీసుకుని పెట్టుకుని నేను అప్పటికప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసుకుని హెడ్ బాత్ అయితే చేయించేస్తానండి మా పాపకి. తనకైతే అస్తమానం కుదరదు. స్కూల్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 8 to 9కి వస్తుందండి. ఇంకా ఈవినింగ్ అయితే 9కి వస్తుంది. అందుకే సండేస్ కానీ సాటర్డేస్ కానీ చేస్తాను. ఇంక ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు గమ్మున అయితే హెడ్ బాత్ చేసుకున్న హెయిర్ ప్యాక్స్ వేసుకున్న కుదురుతుందండి. ఇప్పుడు ఇక మనం ఈ అవస్కింజల్లో వాటర్ అయితే వేసేసుకుని ఇంక ఈ కుంకుడుకాయలు కూడా ఈ విధంగా కుంకుడుకాయలు, శీకాకాయ ముక్కలు,
ఇంక ఇవన్నీ వేసేసుకోవాలండి. మారేడు గుజ్జు అని ఉంటాయండి మనకి మార్కెట్లో, అవి కూడా దొరికితే అవి కూడా ఉంటే అవి కూడా ఒక్కొక్కటి అలా మొక్కేసుకుంటే మనకి హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుందండి. ఉసిరి మొక్కలు, మెంతులు ఈ మెంతులు కూడా మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి కదండి. ఇక మందార ఆకులు కూడా ఉన్నాయి నా దగ్గర, అవి కూడా వేస్తున్నానండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మందార పువ్వులు ఇవి మందార చెట్టు అనేది అందరికీ దొరకదు కదండి. ఎవరైనా కొంచెం పెద్ద టబ్బులు లాంటి వాటిల్లో పెంచుకోండి. మనం ఇలాగా బిల్డింగుల పైనే కొంచెం పెద్ద డబ్బులు లాంటి దాంట్లో వేసుకుంటే మనకు చిన్న చెట్టు అనేది పెరుగుతుంది. హైబ్రిడ్ చెట్లు ఉంటాయి కదండి, అవి బాగానే పెరుగుతాయండి. నేనైతే ఆ విధంగా హైబ్రిడ్ చెట్టు తీసుకొచ్చి వేసాను. ఈ విధంగా షాంపూ చేసేసుకుని మనం ఈ షాంపూ చేసుకునేసి మనం దీన్ని డైరెక్ట్గా ఇలా పెట్టుకెళ్ళి అంటేసుకుంటే మనకి వాష్రూమ్స్ అనేది బాగా పాడైపోతాయండి. అలా కాకుండా ఇలాగ మొత్తం గుజ్జంతా తీసేసుకుని మనం ఇంట్లోనే ఇక్కడ వంటగదిలోనే బాగా స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసేసుకుని అప్పుడు ఈ వాటర్ అనేది మనం లోపలికి పట్టుకెళ్తే వాష్రూమ్స్ కూడా పాడవ్వండి. లేదంటే వాటిల్లో అడ్డుపడిపోయి ఇంక మనకి ఇబ్బంది అయితే పెట్టేస్తుంది. ఈ గింజ ఈ తుక్కంతా చాలా ఉంటుంది. అలాగే హెయిర్ కూడా పాడైపోద్దండి. అలా కాకుండా ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా వడబోసేసుకుని తీసుకోవడం వల్ల మనకి హెయిర్ కూడా పొట్టు కింద అయిపోద్దండి. అలా కాకుండా ఇలా తీసుకుని నీట్గా ఒక బాటిల్లో వేసుకుని పట్టుకెళ్తే మన హెయిర్ ప్యాక్ కూడా బాగా చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. ఇంక చూస్తున్నారు కదా, చాలా జిగురైతే ఉంది. ఇంకా అవిసె గింజల్లో షాంపూ మన చీకకి ఇవన్నీ కూడా చాలా జిగురు అనేది వస్తుందండి. మందారాకులు, మందార పూలు ఈ విధంగా ఈ హెయిర్ ప్యాక్ని అయితే అందరూ ట్రై చేయండి. మన ఛానల్ అయితే ఇది మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.